ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి పారిపోవటం, ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవటం మనందరికీ బాగా తెలిసిన కథ ఇది. అవును, చిన్నప్పటినుంచి వింటున్న కథ. కానీ మన దగ్గర ఉన్న సోర్సెస్లో లోతుగా చూస్తే కేవలం కథకు మించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. వాటి గురించి ఈరోజు చర్చిద్దాం. తప్పకుండా. ముందుగా 10వ తెగులు తరువాత ఫరో ఇశ్రాయేలీయులను పంపించేశాడు కదా. అవును, భయంతో పంపించేశాడు. కాని కొద్ది రోజుల్లోనే మనసు మార్చుకున్నాడు. అంత భయంకరమైన విపత్తు చూశాక కూడా ఫరో అంత త్వరగా ఎందుకు వెనక్కి తగ్గాడు? ఏంటి, అధికారం కోల్పోతున్నాననే అహంకారమా లేక ఆర్థిక నష్టమా? మంచి ప్రశ్న. అంటే మన సోర్సెస్ ప్రకారం 2 కారణాలే. ఐగుప్తీయులు భయంతో ఇశ్రాయేలీలకు బంగారం, వెండి అన్నీ ఇచ్చి పంపించేశారు. అవును. కొన్ని వ్యాఖ్యానాలు దీన్ని శతాబ్దాల బానిసత్వానికి ఒక తిరిగి చెల్లింపుగా చూస్తాయి. అంటే ఇది కేవలం పలాయనం కాదు, ఒక ఆర్థిక న్యాయం కూడా అన్నమాట. ఓ, ఆసక్తికరంగా ఉంది. ఫరోకు ఈ ఆర్థిక నష్టం అలాగే తన ఉచిత శ్రామిక శక్తిని కోల్పోవడం రెండూ తట్టుకోలేకపోయాడు. అందుకే వెంటనే సైన్యాన్ని పంపాడు. అవును, తన 600 ఉత్తమ యుద్ధ రథాలతో సహా ఐగుప్తు సైన్యాన్ని మొత్తం వెంట పంపాడు. 600 ప్రత్యేక రథాలు అంటే ఇది మామూలు చేజ్ కాదు. ఇక ఇశ్రాయేలీల పరిస్థితి చూస్తే ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం. వాళ్లు పూర్తిగా ఇరుక్కునిపోయారు. ఆ సమయంలో వాళ్ల భయం ఎలా ఉండి ఉంటుందో మనం ఊహించొచ్చు. ఖచ్చితంగా. వాళ్లు భయంతో మోషేను నిందించడం కూడా మొదలుపెట్టారు. కాని అక్కడే దైవిక జోక్యం జరిగింది. మేఘస్తంభం. సరిగ్గా దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలకు మధ్య ఒక మేఘస్తంభాన్ని అడ్డుగా పెట్టాడు. దాంతో ఐగుప్తీయులు ముందుకు రాలేకపోయారు. ఆ తర్వాత మోషే తన కర్రను చాపగానే ఒక బలమైన తూర్పుగాలి రాత్రంతా వీచి సముద్రాన్ని రెండుగా చీల్చింది. ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. నీళ్లు 2 వైపులా గోడల్లా నిలబడటం, మధ్యలో పొడినేల ఏర్పడటం. అవును. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. 6 లక్షల మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లలతో కలిపి దాదాపు 20 లక్షల మంది ఉంటారు కదా. కనీసం అంతకంటే ఎక్కువేముండొచ్చు. అంత పెద్ద జనాభా తమ పశువులతో కలిసి ఆ దారిలో నడవడానికి ఎంత సమయం పట్టుంటుంది? ఇది లాజిస్టికల్గా చాలా పెద్ద సవాలు. నిజమే, దీనికి గంటల సమయం పట్టింది. సోర్సెస్ ప్రకారం వాళ్లు తెల్లవారేసరికే దాదాపుగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే ఐగుప్తీయులు చూశారా? అవును, అప్పుడే ఐగుప్తీయులు వాళ్లను చూసి సముద్రం మధ్యలో ఉన్న దారిగుండా వెంబడించడం మొదలుపెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏమిటది? దేవుడు వాళ్ల రథాల చక్రాలు ఇసుకలో కూరుకుపోయి ఊడి వచ్చేలా చేశాడు. ఆశ్చర్యం! రథాల చక్రాలు ఊడిపోవడమా? ఇది చాలా నిర్దిష్టమైన వివరంగా ఉంది.